రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో బీజేపీ బలం పెరిగింది. కాంగ్రెస్ మాజీ సర్పంచులంతా కమలం గూటికి చేరారు. తండ్రియాల్ మాజీ సర్పంచ్ గంగాప్రసాద్, దంబీర్పూర్ మాజీ సర్పంచ్ గుట్టుకు మనోహర్లు వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చెన్నమనేని వికాస్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. గ్రామంలో నిజమైన అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమవుతుందని ప్రజలు గ్రహించారని వికాస్ అన్నారు. బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మాల్యాల మారుతి, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గోడిపల్లి గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీలో యువ అధ్యక్షుడు చేసి అలాగే కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్లోకి వెళ్ళి అలాగే న్యూడల్లో ఉండి మళ్ళీ మన బీజేపీ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్న వినోద్ గారు వచ్చారు సార్తో. ఒక 2 మాటలు ఈరోజు తాండ్రియాల్ మాజీ సర్పంచ్ గడీల గంగాప్రసాద్ గారు, అలాగే గంభీర్పూర్ మాజీ సర్పంచ్ మనోహర్ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. ఇది చాలా శుభ పరిణామం. ముఖ్యంగా గ్రామ పంచాయతీలు అభివృద్ధి కావాలంటే నిధులు కావాలి. మరి నిధులు ఇచ్చేది కేవలం మోడీ సర్కారే అని వీరు గుర్తించి ఈరోజు బీజేపీలో చేయడం జరిగింది. నిధులు ఇచ్చింది మరి మోడీ గారి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం ఏదో నిధులు ఇస్తూ వాళ్ళ మరి ఇళ్లలో ఉజ్వల గ్యాసే కావచ్చు, మనం తినే రేషన్ బియ్యమే కావచ్చు, మరి బయటికి వస్తే రోడ్లే కావచ్చు, హైమాస్ లైట్లే కావచ్చు, రోడ్లే కావచ్చు, ఇలాంటి అన్ని కార్యక్రమాలు కేవలం ఫైనాన్స్ కమిషన్ ద్వారా నిధులు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ కాబట్టి ఈరోజు మరి నరేంద్ర మోడీ గారి పార్టీ ఈరోజు బీజేపీ పార్టీలో చేరి ఈరోజు మంచి పరిణామం. రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున బీజేపీ బలపరిచిన అభ్యర్థులు మరి మండల స్థాయిలో రాష్ట్రంలో గెలవాలని